నాయకుల్ని తీసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితిలోకి విచ్చేస్తున్న గౌరవనీయులు పెద్దలు ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం కూడా నేను తెలియజేస్తా ఉన్నా। వారి వెంట వచ్చిన మిత్రులందరికీ పేరు పేరున, ఎందుకంటే చాలా మంది నాయకులు ఉన్నారు, అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం కూడా నేను తెలియజేస్తా ఉన్నా। ప్రతాప్ రెడ్డి గారు చెప్పిన మాట వాస్తవం। అరే నువ్వు పొడుగున్నాడు పై కూర్చోజరా, బాగా పొడుగున్నాడు ఆయన కూర్చో। 2009 ప్రాంతంలో మేము మాట్లాడుకున్నాం, ఆనాడు 2009లోనే టీఆర్ఎస్ పార్టీలోకి రావాలని చెప్పి వారిని ఆహ్వానించడం జరిగింది। తర్వాత కూడా మళ్ళీ ఒక సందర్భంలో కూడా కలుసుకున్నప్పుడు రండి కలిసి పనిచేద్దామని చెప్పి ప్రతాప్ రెడ్డి గారిని ఆ రోజు కూడా అనుకున్నాం, మొత్తానికి కాలేదు। ఏదేమైనప్పటికీ దేరాయ పర్ దురస్థాయ అన్నట్టు 2009 నుంచి 2019 వరకు 10 ఏళ్ళు సమయం పట్టినా మొత్తానికి మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు ముఖ్యమంత్రి గారిని, గజ్వేల్ ప్రజలను అందరినీ కూడా సంతోషపెట్టే ఒక నిర్ణయం తీసుకొని మరి ఈరోజు తన అనుచరులతో, తన అభిమానులతో, నాయకులతో అందరితో కలిసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మరి టీఆర్ఎస్లో చేరుతున్న ప్రతాప్ రెడ్డి గారికి మళ్ళొక్కసారి స్వాగతం చెప్తూ నేను ఒక మాట మాత్రం వారు చెప్పిన దాంతో సంపూర్ణంగా ఏకీభవిస్తా ఉన్నా। నిజంగా